ఈరోజు గుంటూరుకి అతి సమీపాన ఆచార్య రంగా గారి యూనివర్సిటీ ప్రాంతంలో లామ్ గ్రామంలో ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రాంగణంలో రతన్ టాటా గారు అంటే గొప్ప మానవతావాది అయిన రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్ఠ జరగటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యక్తి గౌరవింపబడాలి అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకెవరో కానక్కర్లేదు. మానవత్వం ఎవరికైతే ఉంటుందో ప్రజలు అటువంటి వారిని మర్చిపోరు అనటానికి సంకేతంగా మరి ఈరోజు ఈ లోటస్ ఇన్ఫ్రా ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహం ఏర్పాటు చేయటం, అందులో నేను పాల్గొనటం నాకు అత్యంత సంతోషకరమైన రోజుగా ఈరోజు నేను పరిగణిస్తాను. రాబోయే రోజుల్లో రతన్ టాటా గారికి ఆల్రెడీ పద్మ విభూషణ్ ఆయన కేంద్రం భారతరత్నతో వారిని గౌరవిస్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ రతన్ టాటా గారు లాంటి ఈ మధ్యకాలంలో మనం చూసిన పారిశ్రామికవేత్తల్లో భారతదేశంలో రతన్ టాటా గారు లాంటి గొప్ప మానవతావాది ఫిలాంథ్రపిస్ట్ ఎవరూ లేరని చెప్పి నేను చెప్పగలను. ఆయనకి మన గుంటూరు ప్రాంతంలో ఇంతటి గౌరవం, వారి ఇంటి ప్రాంగణంలో రతన్ టాటా గారి విగ్రహాన్ని పెట్టుకోవటం అనేది అతి గొప్ప ఆలోచన. అందరికీ అంత మంచి ఆలోచన రాదు. అంత చక్కటి ఆలోచన చేసిన లోటస్ ఇన్ఫ్రా యాజమాన్యానికి, ఇక్కడ నివసించబోయే వాళ్ళకు కూడా నా హృదయపూర్వక అభినందన.